బ్రేక్ఫాస్ట్ కూడా జరుగుతుంటుంది. 10 గంటలకు ఖచ్చితంగా క్లాస్ స్టార్ట్ అవుతాయి. మరి దాంట్లో భాగంగా ముందుగా సచిన్ రావు గారు ఆ రోజు మాకు శిక్షణ క్లాస్ చేయడం జరిగింది. ముందుగా మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. వారు చెప్పిన మాటలు ఇవన్నీ. మరి 1920లో మహాత్మా గాంధీ దేశంకు స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టి అంచెలంచెలుగా సత్యాగ్రహాలు చేసి ఉద్యమాలు చేసి దాంట్లో భాగంగా ఉద్యమాలలో నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబా అంబేద్కర్ గారు ఎంతో ముఖ్య నాయకులు కూడా ఆ ఉద్యమంలో పాల్గొని మన స్వతంత్రం తెచ్చి పోరాడి శాంతియుతంగా ఎక్కడ కూడా హింస చేయకుండా శాంతియుతంగా పోరాడిన వ్యక్తులు అని మాకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే స్వతంత్రము 1947 వచ్చిందో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు చేపట్టిన తర్వాత మన యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా చేపట్టాలనే ఉద్దేశంతో 3 సంవత్సరాలు యొక్క భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని 1950లో డాక్టర్ బాబా అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే ప్రధాని 1950లో చేపట్టిన తర్వాత సుమారు 1964 వరకు వారు ప్రధానమంత్రిగా చేసి వారు ప్రధానమంత్రి చేపట్టినప్పుడు మన భారతదేశ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కానీ, ఇటు ఆరోగ్య పరిస్థితి, ప్రజలకు ఆరోగ్య పరిస్థితి కానీ, వ్యవసాయం కానీ ఎక్కడ కూడా సౌకర్యాలు లేవు. కేవలం భారతదేశంలో ఒక 20 గ్రామాల మట్టుకే కరెంటు ఉన్నది. మరి ఇంతటి ఆ ఉన్న 1964 వరకు నెహ్రూ గారు అన్ని విధాలుగా సమకూర్చుకొని ఒక దేశాన్ని అభివృద్ధి తీసుకొచ్చింది. ఆ రోజుల్లో ప్రపంచ దేశంలో హిందువులు, ముస్లింలు అనే నిదానం ఎక్కడ లేదు. అది ఓన్లీ మన భారతదేశంలో ఉన్నాం, ఒక్కటే సంఖ్య మన దగ్గర. కానీ ప్రపంచంలో తీసుకుంటే ఎక్కడ కూడా ముస్లింలు ఎక్కున్నారు, క్రిస్టియన్స్ ఎక్కున్నారు. మరి ఆ దేశంలో మనకు సహకారం రావాలంటే మన భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరం బాయిగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందిన ఉద్దేశంతోనే ఆ రోజు మహాత్మా గాంధీ గారు, ఆ రోజు నెహ్రూ గారు ఒక స్లోగన్తో దేశ అభివృద్ధి కోసం అందరం కలుపుకొని బాయి అని చెప్పి ముందుకు తీసుకెళ్ళి రాదు. దాని తర్వాత మహాత్మా గాంధీ గారు చనిపోవడము, నెహ్రూ గారు కూడా 64లో చనిపోవడము, దాని తర్వాత ఇందిరాగాంధీ గారు చేపట్టడం జరిగింది మన భారత ప్రధానమంత్రిగా. వారు కూడా సుమారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రి చేయడం జరిగింది. 1964 నుంచి 1984 వరకు వారు ప్రధానమంత్రి చేపట్టింది. దాని తర్వాత వారు